సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని తనకల్లు మండలంలోని పలు గ్రామాలలో గోకులం షెడ్లను ఎమ్మెల్యే కదికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, అందులో భాగంగా కదిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఆవుల పెంపకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఉపాధి హామీ పథకం కింద ఆవులకు షెడ్ నిర్మించామని అన్నారు. ఇక దాదాపు 230 షెడ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఏదో కష్టం చేసుకుని 4 ఆవులు పెట్టుకొని పాడిని పెట్టుకొని దాని ఒక పరిశ్రమ కింద ఆలోచన చేసేటువంటి జీవన విధానంలో భాగంగా వాళ్ళకు కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఉపాధి హామీ పథకం కింద ఈ గోకులం షెడ్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మీకు అందరికీ చెప్పేది ఏమంటే గోకులం షెడ్లు అత్యధికంగా ఈ నియోజకవర్గంలోనే తీసుకొచ్చినాం. కానీ మీరు పూర్తి చేయాలి. నాయకులు ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు బాధ్యత. ఎందుకంటే మా ఆలోచన ఏమంటే గ్రామీణ ప్రాంతంలో మహిళలకు పెద్ద ఎత్తున ఆవుల్ని ఇచ్చినా, లేదంటే పాడి పరిశ్రమని ప్రోత్సహించినా, లేదంటే గొర్రెల్ని మేకల్ని ఉండడానికి ఇచ్చినా కూడా ఇతోధికంగా వాళ్ళ జీవన విధానానికి, ఆర్థిక విధానానికి తోడ్పాటు అందిస్తుంది. మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితులకు పోగలుగుతారు, ప్రయాణం చేయగలుగుతారు అన్నది వాస్తవం.